హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఈ హ్యాండ్ వర్క్ని ఎలా వేయాలో చూపిస్తానండి. మనం దీన్ని నెక్కి కానీ లేదంటే బుటీస్గా కానీ యూజ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను కాటన్ థ్రెడ్ 1+1 2 తీసుకున్నానండి. ఇక్కడ నేను వచ్చేసి జర్దోసి సూది తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను చిన్న వైట్ పూస తీసుకొని లాస్ట్ సైజ్ పూస అండి, దాన్ని ఇలా స్టిచ్ వేసేసాను ఫస్ట్. తర్వాత దాని చుట్టూ వచ్చేసి ఒక 10 షుగర్ బీడ్స్ తీసుకొని ఇలా రౌండ్గా స్టిచ్ వేసుకోవాలండి. ఇలా సూది దించేసేటప్పుడు మనకు గ్యాప్ రాకుండా దాని పక్కనే స్టిచ్ వేసుకోవాలండి. మనకు ఈ రౌండ్ షుగర్ బీడ్స్ కుట్టాం కదండి, అది కొంచెం స్టిఫ్గా ఉండాలంటే మనం 4 వైపులా, అంటే ఫస్ట్ 1 సైడ్ కుట్టేసాం కదా, 3 వైపులా కుట్టేసుకోవాలండి ఇలా సూదితో. అప్పుడు మనకు ఇది మొత్తం ఈక్వల్గా ఉంటుంది, అలాగే స్టిఫ్గా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను జర్దోసి తీసుకున్నానండి. మీకు అందరికీ ఈజీగా అర్థం కావాలి కాబట్టి నేను ఇలా మెజర్మెంట్తో సహా చూపిస్తున్నాను. పెద్ద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కంటే ఒక గీత ఎక్కువగా ఉన్నాయండి. అలాగే ఇది వచ్చేసి ఒక 1/4 ఇంచ్ అండి. చిన్న సైజు వచ్చేసి ఒక 1/4 ఇంచ్ దాకా తీసుకోండి. చూస్తారు కదా, బాగా క్లియర్గా చూపిస్తున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక దారం తీసుకొని ఇలా దాని పక్కనే ఇలా జర్దోసిని ఇలా దించేయండి. ఇప్పుడు వచ్చేసి మనకు అది ఒక రింగ్ లాగా రెడీ అయిపోతుంది. ఆ రింగులోంచి మనం ఇప్పుడు దారం తీసేసుకోవాలండి. మనం చిన్న సైజు జర్దోసి కట్ చేసాం కదండి, దాన్ని ఇలా తీసుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ మీరు చమ్కీ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను లాక్ ఎలా వేయాలో చూపిస్తానండి. ఇక్కడ మనం షుగర్ బీడ్స్ కుట్టాం కదండి, అక్కడ నుంచి కనపడకుండా ఒక 2-3 టైమ్స్ వేసేసామంటే మనకు లాక్ అనేది పడిపోతుంది. మనం నార్మల్ నీడిల్తో ఏ వర్క్ చేసినా సరే మనం ఇలాగే లాక్ వేసేసుకోవాలండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 5+5 10 తీసుకున్నాను థ్రెడ్స్. ఇప్పుడు సూదిని కింద నుంచి పైకి తీసుకొచ్చానండి. ఇప్పుడు మనం పైకి తీసుకొచ్చిన సూది ఉంది కదా, అది వచ్చేసి మధ్యలో పడాలండి, ఎందుకంటే మనకు సైడ్కి కూడా 2 రావాలి కాబట్టి మధ్యలో వేసుకోండి. ఇప్పుడు సైడ్కి ఇలా తీసేసుకొని ఒక చెంకి తీసుకోవాలండి. తర్వాత సూదికి ఒక్కసారి మాత్రమే తిప్పుకోవాలండి. తర్వాత ఇలా దించేసుకోవాలి. 1 సైడ్ ఇలా చేత్తో పట్టేసుకొని మనం రౌండ్స్ సూదికి 2 అయినా తిప్పేసుకోవచ్చండి, లుక్ ఇంకా బాగుంటుంది.
అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.